వాక్య నిర్మాణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు డూ మరియు డస్ను ఉపయోగించి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని తెలుగులో ఎలా చెప్తారో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అనేవి సబ్జెక్ట్స్ లేదా ప్రొనౌన్స్ అని మనకు తెలుసు. మరి డూ అనేది ఐ, వి, యు, దేకి ఉపయోగిస్తాము. డస్ను హీ, షీ, ఇట్కు ఉపయోగిస్తాము. మరి పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను. వీ డూ అవర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మేము ప్రతి పరిస్థితిలో ఉత్తమంగా చేస్తామని చెప్తున్నాం. యూ డూ ఏ గ్రేట్ జాబ్. నువ్వు చాలా మంచి పని చేస్తావు. హీ డస్ ఈజ్ వర్క్ కేర్ఫుల్లీ. అతడు తన పని చేస్తాడు, జాగ్రత్తగా చేస్తాడు. షీ డస్ హర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఆమె తన వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంది. ఇట్ డస్ మేక్ నాయిస్. ఇక్కడ డస్ నాట్ ఇచ్చాడు, పాజిటివ్లో డస్ నాట్ రాదు, డస్ వచ్చేది. కొంచెం కరెక్షన్. ఇట్ మేక్స్ ఏ నాయిస్ కదా, అది శబ్దం చేస్తుంది. దే డూ దేర్ ప్రాజెక్ట్స్ టుగెదర్. వారి ప్రాజెక్ట్ను కలిపి చేస్తారు. నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి. ఐ డు నాట్ లైక్ స్పైసీ ఫుడ్. అంటే నాకు మసాలా ఆహారం ఇష్టం ఉండదు. వీ డు నాట్ హ్యావ్ ఇనఫ్ టైం. మాకు సరిపడా సమయం లేదు. యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ లెసన్. నీకు ఈ పాఠం అర్థం చేసుకోలేవు. హీ డస్ నాట్ వాచ్ టీవీ అట్ నైట్. అతను రాత్రి టీవీ చూడడు. షీ డస్ నాట్ లైక్ వేకింగ్ అప్ ఎర్లీ. ఆమె త్వరగా లేవడం ఇష్టం లేదు. ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు మీ. అది నాది కాదు. దే డు నాట్ ప్లే గేమ్స్ ఆన్ వీక్ డేస్. వారు వారం రోజుల్లో ఆటలు ఆడరు. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి చూసినట్లయితే డూ లేదా డస్ అనేవి సబ్జెక్ట్కు ముందు వస్తుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది అనేది మనకు తెలుసు. సరే, డూ ఐ నో యూ. నేను నిన్ను తెలుసా. డూ వీ నీడ్ మోర్ ప్రాక్టీస్. మాకు మరింత సాధన అవసరమా. డూ యూ లైక్ ఐస్ క్రీమ్. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా. డస్ షీ లివ్ ఇన్ ది సిటీ. ఆమె ఈ నగరంలో ఉంటుందా. డస్ ఇట్ వర్క్ ప్రాపర్లీ. అది సరిగా పనిచేస్తుందా. డూ దే హ్యావ్ ఏ పెట్. వారికి పెంపుడు జంతువు ఉందా. మరి ఒక విషయాన్ని గమనించండి. డూ మరియు డస్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్కి మనం ఉపయోగించుకుంటామని చెప్పాను కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్కి ముందు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది తెలుసా, మెయిన్ వెర్బ్ వచ్చింది. కానీ డూ డస్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్స్కి డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వెర్బ్స్కి వస్తే మెయిన్ వెర్బ్స్కి ఎస్ అనేది ఉండదు, ఈ షీ ఇట్కు. అది గమనించండి, అది నేర్చుకోవాలి. ఆ విషయంలోనే చాలామంది స్టూడెంట్స్ తప్పులు చేస్తుంటారు. ఈ షీ ఇట్కు డస్ వస్తుంది, ఈ షీ ఇట్కు డస్ నాట్ వచ్చింది, ఈ షీ ఇట్కు బిఫోర్ డస్ అనేది వచ్చింది. ఇది ఈ వీడియోలో మనం